ఏంటి 200 కోట్ల 120 కోట్ల యుఎస్ లో $2 మిలియన్ మైండ్ పోతుంది లోపల. మా ఊర్లో సినిమా ఎరగాడేస్తుంది భయ్య. అంటిల్ దెన్ భగవాన్ తుమే బలాగరేగా. హలో చిచ్చా, హలో మామూస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆబర్జీన్ ద డిఎన్ఏ ఆఫ్ సినిమా. ఈ వీడియో మన సంక్రాంతి సినిమాలు కలెక్షన్స్ ప్రసారాల గురించి. ఎలా ఉన్నాయో కలెక్షన్స్ ఒకసారి వాటిపైన ఒక లుక్ వేసేద్దాం. టెడెంగ్ 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 టెంగ్ 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 టెంగ్. మన ముందు వరుసలో ఉన్న సినిమా ఈ సంక్రాంతికి ద కామెడీ ఆఫ్ ద మిస్టికల్ ఆఫ్ ద హారర్ ఆఫ్ ద థ్రిల్లర్ ఆఫ్ ద ఫ్యాంటసీ, రాజసాబ్. సినిమా విషయానికి వస్తే నాకంత పెద్దగా నచ్చలేదు భయ్య. మన తాత ఓల్డ్ గెటప్ సీన్ యాడ్ చేశారంట. మేము ఫస్ట్ డే వెళ్ళినప్పుడు లేపేశారు. మీరు కనుక నా రివ్యూ చూడకపోయి ఉంటే రాజాసాబ్ గురించి ఛానల్లో ఉంటుంది, ఒక లుక్ వేసేసేయండి. కలెక్షన్స్ విషయానికి వస్తే నార్త్ అమెరికాలో 4 days కి $2.3 million చేస్తుందంట. సినిమా పెద్దగా ఆడదేమో అనుకున్నా కానీ కలెక్షన్స్ మాత్రం బాగా గట్టిగానే గుద్దిపడేసింది. చూద్దాం పోన్ పోన్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో. ఇండియాలో కలెక్షన్స్ 200 crores దాటిందని చేశారు. రాజాసాబ్ ఇంకా అంత పెద్ద పుల్ ఇస్తుందని నేనైతే అనుకోవట్లేదు. బట్ డెఫినెట్లీ ప్రభాస్ గారు చాలా కష్టపడ్డారు మూవీలో. మంచి కామెడీ డెలివర్ చేద్దామని చెప్పి ఒక మంచి సినిమా ఇద్దామని అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ భగవంతమే బలాగరేగా అన్నట్టు అయింది. మన నెక్స్ట్ వరుసలో ఉన్న సినిమా మనశంకర వరప్రసాద్ గారు, నీల్ రావుపూడి గారు బాస్ టైమింగ్ ని యూస్ చేసుకుని ఒక మంచి సినిమా ఈ పండగ వదిలేరు. ఒక ఫుల్ మీల్స్ లాంటి సినిమా. దాని గురించి కూడా రివ్యూ పోస్ట్ చేశాను, వెళ్ళి ఒక లుక్ వేసేసేయండి. సో మనశంకర్ వరప్రసాద్ కలెక్షన్స్ విషయానికి వస్తే 2 days కి 120+ crores గ్రాస్ అంట. నాకైతే ఈ సినిమా 500 కొడతదేమో అనిపిస్తుంది. నార్త్ అమెరికా విషయానికి వస్తే $2 million+ కొట్టిందంట అప్పుడే. ఆల్సో డే 3 ఇస్ గ్రేటర్ దాన్ డే 2 అని వేశారు. నాకైతే థియేటర్ లో మంచి పుల్ ఉంది మనశంకర వరప్రసాద్ గాని అనిపిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి గట్టిగా ఎక్కేస్తుంది భయ్య సినిమా. మన చిరు వెంకీ అనిల్ అయితే మాత్రం ఈ కలెక్షన్స్ విన్నాక జుప్పు సుప్పుం అంటారు. ఇంకా భరత మహాశైలికి విజ్ఞప్తి సినిమా కూడా వచ్చింది. దాని కలెక్షన్స్ వాళ్ళు బయట పెట్టలేదు కానీ 2 days కి 100K+ గ్రాస్ అని వేశారు. చూద్దాం ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంత పుల్ ఇస్తుందో. బికాస్ ఆ తర్వాత మన అనగనగా ఒక రాజు అండ్ నారి నారి నడుము మురారి సినిమా కూడా రిలీజ్ అయ్యాయి అండ్ రెండింటికి పాజిటివ్ టాక్ వచ్చింది. సో భరత మహాశైల్ విజ్ఞప్తికి కొంచెం డివైడ్ టాక్ వచ్చింది. నాకు అది పెద్దగా లాగుతుందని అనిపించట్లేదు. బట్ డెఫినెట్లీ రవణగా ఒక మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అనగనగా ఒక రాజు. సో నవీన్ పోల్శెట్టి గారి కెరియర్ లో ఇది పెద్ద కలెక్షన్స్ కొడతదని నేను అనుకుంటున్నాను. బికాస్ ఆల్రెడీ నార్త్ అమెరికాలో 375K+ గ్రాస్ అంట భయ్య. నాకు తెలిసి సినిమా గట్టిగానే ఎరగాడేస్తుంది. ప్రొడ్యూసర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. నవీన్ పోలిశెట్టి బిగ్గెస్ట్ ఎవర్ కలెక్టెడ్ మూవీ ఇన్ నార్త్ అమెరికా ఫర్ ప్రీమియర్స్ అని. మంచి కలెక్షన్స్ కొడితే ఆల్ హ్యాపీ. కమింగ్ టు అవర్ లాస్ట్ ప్లేయర్ ఇన్ దిస్ టోర్నమెంట్, దట్ ఈస్ నారి నారి నడుమ మురారి భయ్యా. ఈ సినిమా అస్సలు ఎక్స్పెక్టేషన్స్ తోనే రిలీజ్ కాలేదు. బట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అవ్వబోతుందని నాకైతే వినిపించింది. చూద్దాం ఎంతవరకు లాగుతుందో. చాలా మంది దగ్గర విన్నాను ఈ సినిమా మీద ఎవ్వరికి అసలు హోప్స్ లేవన్నారు. బట్ ట్రస్ట్ మీ, నాకైతే ఈ సినిమా మీద చాలా హోప్స్ ఉండే. నా సంక్రాంతి బట్టి దీని మీదే అనుకున్నా. నారి నారి నడుమురారి మా దగ్గర ఫస్ట్ డే అసలు షోయే ఇవ్వలేదు భయ్యా. ఆడికి వెళ్ళి కుర్చీ మడత పెట్టేద్దాం అనుకున్నాను. కానీ ఎందుకులే మళ్ళీ అదే కుర్చీ వీకెండ్ లో యూజ్ అవుతుంది, బికాజ్ ఆల్రెడీ చాలా షోస్ హౌస్ఫుల్ అయిపోయి అని ఊరుకున్నా. ఇంకా మీరేమంటారు? చూసారా సినిమా? కమెంట్ చేయండి. ఆ ఒక్క రివ్యూ మాత్రం మిస్ అయింది మన దగ్గర నుంచి. డెఫినెట్లీ అది కూడా వచ్చేస్తాయి ఛానల్లో. ఇప్పుడు దాకా కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే కొట్టండి అయ్యా. కొడితేనే కదా నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. మంచి మంచి సినిమాల గురించి కబుర్లు చెప్తూ ఉంటాను మీకు. మంచి మంచి డిస్కషన్స్ ప్లాన్ చేశాను. ఇవన్నీ రావాలంటే మీరు ఆ గంట కొట్టాలి కదా. మనం కొట్టండి గట్టిగా, నాకు వినపడాలి. కొడతారులే. చిచ్చా చిచ్చా కుట్టు 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 ఫాస్ట్ కుట్టు. గంట కొట్టావు. టంగ్ వినిపించింది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వీడియో కనుక మీరు ఎంజాయ్ చేస్తుంటే ఇలాంటి కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వన్స్ అగైన్ దిస్ ఇస్ ఆబర్జీన్ ద డిఎన్ఏ ఆఫ్ సినిమా.